చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను. నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధములో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాన్ని కూల్చాము రాఫెల్ విమానాలని పాకిస్తాన్ ప్రచారం చేసుకుంటోంది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రచారాన్ని ఒకవైపు చైనా, మరోవైపు అమెరికన్ మీడియా కూడా దీన్ని పబ్లిసిటీ ఇస్తుంది. వాస్తవంగా మొదట్లో ఆపరేషన్ సింధూర్ సమయంలో రాయిటర్స్ కథనం ప్రసారం చేసింది. దీన్ని అమెరికన్ మీడియా భారీగా ప్రమోట్ చేసింది, వెస్ట్రన్ అమెరికన్ మీడియా. అలాగే చైనీస్ మీడియా కూడా ప్రమోట్ చేసింది. కానీ ఈ రెండు దేశాల మీడియా ప్రమోట్ చేయడంలో ఇండియాతో ఉన్న స్ట్రాటజిక్ ఈక్వేషనే కారణం కాదు. పాకిస్తాన్ ప్రాపగండా చేసుకోవడానికి రీజన్ ఉంది. ఎందుకంటే తాము యుద్ధ భూమిలో పైచేయి సాధించాం అని చెప్పుకోవడం పాకిస్తాన్కి అవసరం. ముఖ్యంగా పాక్ ఆర్మీకి అవసరం, పాక్ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్కి అవసరం. అలా ప్రజల్ని నమ్మించాలి, ఒప్పించాలి. సో డిఫెన్స్ పైన, మిలిటరీ పైన ఎక్కువ ఖర్చును లెజిటిమైజ్ చేసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ చరిత్ర అంతా యుద్ధ భూమిలో ఓడిపోవడమే. మీకు 1947, 65, 47, 48 అప్పుడు 1948, 48 నుంచి మొదలుకొని 1965, 1971, 1999 కార్గిల్ వార్, ఇలా ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ ఓడిపోతూనే వచ్చింది. పాకిస్తాన్ హ్యాస్ నో హిస్టరీ ఆఫ్ విన్నింగ్ వార్ ఆన్ ఇండియా. సో పాకిస్తాన్కి ఆ చరిత్ర లేదు అసలు. మన దేశంతో యుద్ధం చేసి గెలిచిన చరిత్ర. అందులో కన్వెన్షనల్ వార్ఫేర్లో ఇండియా చాలా సుపీరియర్. అందుకే మాట్లాడితే న్యూక్లియర్ వెపన్స్ మా దగ్గర ఉన్నాయి అనే బూచి చూపెట్టి పాకిస్తాన్ బతకడానికి ప్రయత్నించేది. కానీ బాలాకోట్ స్ట్రైక్స్, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ ఈ న్యూక్లియర్ వార్ అనే బూచి, అణుయుద్ధం అనే భయం పెట్టడం ద్వారా ఇండియాను ఆపలేరు అని రుజువు చేశాయి. అంటే న్యూక్లియర్ వార్ అనే స్థాయికి వచ్చేలోగా చాలా మేరకు మిలిటరీ యుద్ధం చేయవచ్చు, పాకిస్తాన్కు నష్టం కూడా కలిగించవచ్చు అని ఆపరేషన్ సింధూర్ రుజువు చేసింది. అందువల్ల ఇప్పుడు కన్వెన్షనల్ వార్లో కూడా మేము సుపీరియర్ అని చెప్పుకోవటానికి పాకిస్తాన్ ఈ ప్రచారం చేస్తోంది. దానికి భారత ప్రభుత్వం వ్యూహాత్మక కారణాల రీత్యా స్పష్టంగా స్పందించకపోవడం, స్పష్టత ఇవ్వకపోవడం కూడా కొంత కన్ఫ్యూజన్ పెంచింది. అది ఎందుకంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అడిగినప్పుడు ఆ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆపరేషన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ క్లియర్గా అన్నది ఏంటంటే, ఎస్ యుద్ధం అంటూ జరిగితే నష్టాలు రెండు వైపులా ఉంటాయి, కానీ ఆ వివరాల్లోకి వెళ్ళడం అవసరం లేదు. నష్టాలు ఏవి అనే దానికన్నా అల్టిమేట్గా ఏం సాధించాం అన్నది ముఖ్యం అని ఎయిర్ ఫోర్స్ చీఫ్ అన్నారు. తర్వాత మీకు సింగపూర్లో ఫారిన్ టీవీ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మరింత స్పష్టంగానే మేము ఇనీషియల్ డేస్లో ఆపరేషన్ నష్టపోయాం, ఆ టాక్టికల్ మిస్టేక్స్ని తెలుసుకొని తర్వాత జాగ్రత్త పడ్డాం అని కూడా పేర్కొన్నాడు. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయన్నది ఒక రకంగా భారతదేశం అంగీకరించింది. అయితే పాకిస్తాన్ చెప్తున్నట్లు 5, 3 కాదు, అది ఇంకా తక్కువ అనేది ఒక వాదన తెలియదు. రాఫెల్ కూల్చారా, ఇంకో విమానాన్ని కూల్చారా? ఒక వాదన ప్రకారం అయితే 3 రాఫెల్లు, 2 మిగ్గులు కూలాయని, లేదు అన్ని కూలలేదని. బట్ నోబడీ నోస్ ద ట్రూత్. భారతదేశం అధికారికంగా మాత్రం నష్టాలను అంగీకరించింది, ఆ నష్టాల వివరాలను ఇవ్వలేదు. దాంతో ఇక ఈ స్పెక్యులేషన్ పెరిగింది. ఇందులో స్ట్రాటజిక్ లక్ష్యం పాకిస్తాన్ది. పాకిస్తాన్ ఏమో వ్యూహాత్మక లక్ష్యం, మేము ఇండియా పైన పైచేయి సాధించామని. కానీ చైనా లక్ష్యం ఏంటి, అమెరికా లక్ష్యం ఏంటి చూస్తే వాళ్ళ ప్యూర్లీ కమర్షియల్ లక్ష్యం. ఎందుకంటే చైనీస్ మిలిటరీ హార్డ్వేర్ ఆపరేషన్ సింధూర్లో
దానికి ఉన్న లిమిటేషన్స్ బయటపడ్డాయి. ఇప్పుడు మనమేమో 2 రకాల ఎయిర్ డిఫెన్స్ పెట్టుకున్నాం. ఎయిర్ డిఫెన్స్ అంటే విదేశీ దాడి నుంచి తమను కాపాడుకోవడం. మనం ఇండియా పెట్టుకున్న ఎయిర్ డిఫెన్స్లో మొదటిది S-400, అంటే మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్ అంటారు. అంటే ఒక ఎయిర్ డిఫెన్స్ ఆపలేకపోయినా ఇంకోటి ఆపేది. ఈ మల్టీ లేయర్డ్ ఎయిర్ డిఫెన్స్లో S-400 ఉంది, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంది. మనం దేశీయంగా తయారు చేసిన ఆకాష్ మిసైల్ షీల్డ్ కూడా ఉంది. ఇది చాలా మేరకు పాకిస్తాన్ దాడిని ఆపగలదు, ఆల్మోస్ట్ ఎంటైర్ అటాక్ని ఆపింది. అందుకే మనకు చూడండి LOC పైన ప్రాణ నష్టం జరిగింది, కానీ ఎయిర్ దాడుల్లో గగనతల నుంచి వచ్చిన దాడులు జరగలే. ఎక్కడ మనది భారీ ఎత్తున ఏ ఎయిర్ బేస్ ధ్వంసం కాలే, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు ధ్వంసం కాలే. LOCలో పాక్ ఆర్మీ చేసిన దుర్మార్గమైన దాడి సివిలియన్స్ పైన, పౌరులపైన చేస్తే అక్కడ నష్టపోయానమాట నిజం. సో అందువల్ల మన ఎయిర్ డిఫెన్స్ ఎఫెక్టివ్గా పనిచేసింది, బోత్ ఇండియన్ డొమెస్టిక్ ఎయిర్ డిఫెన్స్, రష్యన్ ఎయిర్ డిఫెన్స్. కానీ చైనా ఎయిర్ డిఫెన్స్ చాలా వీక్ అని రుజువైంది. పాకిస్తాన్ దగ్గర ఉన్నదంతా చైనీస్ ఎయిర్ డిఫెన్స్. దాన్ని మన బ్రహ్మోస్ మిసైల్ ఛేదించింది. ఇది నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అటాక్ అయిందని ఆఖరికి పాక్ ప్రైమ్ మినిస్టర్ అంగీకరించాడు, పాకిస్తాన్లో అధికారికంగా కూడా అంగీకరించారు. నూర్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్ని కూడా ఇండియా ధ్వంసం చేసింది అని. సో అందువల్ల చైనీస్ మిలిటరీ హార్డ్వేర్ వీక్నెస్ ఈ యుద్ధ సమయంలో బయటపడింది. ఎందుకంటే ఎప్పుడైనా మిలిటరీ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుందంటే పీస్ టైంలో వాటిని రూపొందిస్తారు, వాటిపైన క్లెయిమ్స్ ఉంటాయి, ఇది ఇలా చేయగలుగుతుంది అని. కానీ అల్టిమేట్గా టెస్ట్ చేసేది లైవ్ ల్యాబ్ అంటారు. అందుకే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ అన్నాడు, చైనా తన లైవ్ ల్యాబ్గా ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా పాక్ కాన్ఫ్లిక్ట్ ఉపయోగించుకుంది అని. అంటే ఒక రకంగా ఆయుధాలు టెస్టింగ్ అన్నట్టు. సో చైనా యుద్ధ విమానాలు టెస్టింగ్ అయ్యాయి, చైనా ఎయిర్ డిఫెన్స్ టెస్టింగ్ అయ్యాయి. అందువల్ల చైనా తన మిలిటరీ ఇండస్ట్రీని ప్రపంచమంతా విస్తరించే ప్రయత్నం చేస్తుంది. మీకు అందుకే చైనా వారి వాదన, మా యుద్ధ విమానాలు రాఫెల్ను కూల్చగలిగాయి అని. ఎందుకంటే పాకిస్తాన్ చైనీస్ మేడ్ వార్ ప్లేన్స్తోనే ఇండియన్ ఆపరేషన్ సింధూర్ సమయంలో మనపై యుద్ధం చేసింది. అందువల్ల చైనా చెప్పదలుచుకుంది ఏంటంటే మా యుద్ధ విమానాలు ఫ్రాన్స్లోని డసావ్ ఏవియేషన్ తయారు చేసేటువంటి రాఫెల్ కన్నా సుపీరియరు అని మార్కెటింగ్ చేసుకోవటానికి చైనా పాక్ ప్రాపగండాను యాంప్లిఫై చేస్తుంది. అమెరికాకి ఏంటంటే F-35 స్టెల్త్ బాంబర్స్, ఇప్పుడు చైనా వాడు 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ కూడా తయారు చేస్తున్నాడు, అది పాకిస్తాన్కి అమ్ముతారు అని అంటున్నారు. సో అందువల్ల తమ మిలిటరీ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ను ప్రమోట్ చేయడం చైనా లక్ష్యం. అమెరికా ఏంటంటే F-35 మోస్ట్ మోడర్న్ స్టెల్త్ ఫైటర్ బాంబ్, అంటే రేడార్లు కూడా గుర్తించకుండా వెళ్ళి అటాక్ చేయగలుగుతాయి, వాటిని వాడు ప్రమోట్ చేసుకుంటున్నాడు. అందుకే గ్లోబల్ మిలిటరీ మార్కెట్లో ఉన్నవే కొద్ది దేశాలు, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇజ్రాయిల్, UK. ఇప్పుడు ఇండియా కూడా బ్రహ్మోస్ ఎక్స్పోర్ట్స్ ద్వారా మనం కూడా గ్లోబల్ ఆర్మ్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. ఇక ఇవన్నీ స్మాలర్ నెదర్లాండ్స్, ఈవెన్ ఇరాన్ కూడా తన డ్రోన్లను రష్యాకి ఇచ్చింది. సో ప్రధానంగా ఈ అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, కొంతమేరకు UK, సో ఇజ్రాయిల్, ఇండియా, ఇలా నార్త్ మీకు ఇరాన్, ఇలా ఒక్కొక్కటి ప్రొడక్షన్లో చేస్తూ ఉంటారు. మెయిన్గా నెదర్లాండ్స్ ఇంతకుముందు చెప్పినట్లు. సో అందువల్ల ప్రపంచ మార్కెట్లో పోటీ అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా, ఇంకా వస్తుంది UK. సో అందువల్ల అమెరికా తన ఆర్మ్స్ గొప్పవి అని చెప్పుకోవడం వాడి ఉద్దేశం. సో డసావ్ వర్సెస్ F-35, డసావ్ వర్సెస్ రకం విమానాలు, చైనీస్ విమానాలు, ఈ మార్కెట్ కాంపిటీషన్ కాస్త ఇండియా పాకిస్తాన్ స్ట్రాటజిక్ వార్లో కూడా ఎంటర్ అయింది.